హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ వరల్డ్. ఈరోజైతే నేను పప్పు చెక్క చేశాను. పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా, ఇంట్లో తినడానికి ఉంటుందని పప్పు చెక్క అయితే చేశాను. నేనైతే విజయవాడ వెళ్తున్నానండి. నాకు ఒక శారీ బిజినెస్ ఉంది. దానికి సంబంధించి కొంచెం శారీస్ కొనాల్సినవి ఉన్నాయి. విజయవాడ అయితే వెళ్తున్నాను. ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదు, చాలా రోజుల క్రితంది. ఇంకా నేను మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీశాను. ఇదేమో దుర్గమ్మ టెంపుల్ కింద ఉంటుంది కదా, ఆ ఏరియా అనమాట. ఈ వీడియోలో అయితే పంట కాలువ, ఇంకా పూల మార్కెట్, కాళేశ్వరం మార్కెట్, బెంజ్ సర్కిల్, ఇంకా కొన్ని స్టాచ్యూస్, ఇంకా అవన్నీ చూపిస్తాను. మన ఛానల్లో కనుక మంచి వ్యూస్ వస్తే నేను స్టిచ్చింగ్ చేసిన కలెక్షన్ కూడా మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి తక్కువగా ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం బ్రిడ్జి మీద నుంచి బెంజ్ సర్కిల్ దగ్గరికి వెళ్తున్నాము. పక్కనే పంట కాలువ ఉంటుంది. విజయవాడ అంటే పెద్ద సిటీ కదా, ఈ రోడ్లన్నీ కన్ఫ్యూజ్ అవుతాము. నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తున్నాను. నాకు అంతగా నేను కాళేశ్వరరావు మార్కెట్ చూపిస్తా అన్నాను కదా, అది కూడా చూపిస్తాను. పూల మార్కెట్ కూడా మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు కాళేశ్వరరావు మార్కెట్, ఇక్కడ సినిమాలు కూడా తీశారు. బాలకృష్ణ మూవీస్ ఉంటాయి కదా, కొన్ని మూవీస్ అయితే తీశారు. నాకు అంతగా తెలీదు, నేను చూపిస్తాను ఆ ఏరియా కూడా. ఎన్ని షాపింగ్ మాల్స్ ఇప్పుడైతే ఇంకా మారిపోయాయి, నేను తీసినప్పుడు వేరు. ఇదేనండి మార్కెట్, పెద్ద మార్కెట్, ఎప్పటి నుంచో ఉంటుంది, చాలా సంవత్సరాల నుంచి. అన్ని ఐటమ్స్ మనకు దొరుకుతాయి. ఇప్పుడు మీకు పూల మార్కెట్ కూడా చూపిస్తాను. పూల మార్కెట్ అయితే పక్క జిల్లాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూలు అమ్మేవాళ్ళు అమ్ముతారు, కొనేవాళ్ళు కొంటారనమాట. నేను చూపిస్తాను మీకు. అది క్లియర్గా కనిపించట్లేదు కానీ అదేనండి పూల మార్కెట్. ఇదేమో రైల్వే ట్రాక్స్, ఇదేమో పంట కాలువ అటు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంటుంది. ఎండ అయితే ఫుల్గా ఉంది. ఈ వీడియో ఎప్పుడో తీసిందండి. ఇదేమో కళ్యాణ మండపం అనుకుంటా, అంటే ఒక పంట కాలువ పక్కనే ఉంటుంది ఈ మండపం. మనం బెంజ్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ స్టాచ్యూ కనపడుతుంది కదా, ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదు. ఇదేనండి బెంజ్ సర్కిల్ అంటే ఫేమస్ కదా, అందరికీ తెలుసు విజయవాడ బెంజ్ సర్కిల్ అంటే. ఇక్కడ పక్కనే చిన్న పార్క్ ఉంటుందండి. అది ఐరన్తో యానిమల్స్ స్టాచ్యూస్ లాగా చేశారు. ఇక్కడ అందరూ వచ్చి కూర్చుంటారు, ఎక్కువ చెట్లు ఉంటాయి కదా, ప్రశాంతంగా ఉంటుంది. స్టాచ్యూస్ జిరాఫీ, ఇంకా వేస్ట్ ఐరన్తో భలేగా చేశారు. నేనైతే ఇక్కడ శారీస్ తీసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడైతే మా పిల్లలకి బిర్యానీ, అలాగే ఐస్ క్రీము, బాదం పాలు అవి తీసుకెళ్ళాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నేను పెట్టే వీడియోస్ కూడా చూడండి, ఇంతకుముందు పెట్టినవి. మీకు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. నేను పెట్టిన వీడియోస్ అయితే అందరూ బాగా చూస్తున్నారు, మంచిగా వ్యూస్ వస్తున్నాయి. కానీ కామెంట్స్ కూడా పెట్టండి, అప్పుడే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది నాకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.